This oriented conference will programming. now be recorded. Okay, the new topic is OOP. What is OOP? The OOP stands for first one objective, తర్వాత అంటే oriented programming. OOP stands for object oriented programming. This is the OOP and OOP full form adi. The OOP stands for object oriented programming. Sir, what is OOP? అసలు ఇలాంటి మన దగ్గర how many types of programming languages? The types of programming languages. ఏమంటామంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో చాలా టైప్స్ ఉంటాయి, బట్ బేసికల్లీ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ డివైడ్ ఇంటూ త్రీ టైప్స్ అండి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైతే ఉన్నాయో ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎన్ని రకాలు మన దగ్గర డివైడ్ అవుతుంది. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మన దగ్గర ఉన్నాయి. సో చాలా ఉంటాయి ద టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, బట్ బేసికల్ ఇవన్నీ మాత్రం త్రీ కేటగిరీస్ కింద డివైడ్ అవుతుంది. ఆ డివైడ్ ఇంటూ ద త్రీ కేటగిరీస్ కిందనే డివైడ్ అవుతున్నాయండి. త్రీ కేటగిరీసే. ఓకే, and one is called as a OOP. The one is a OOP, POP. Okay, and the third one is a scripting language. Scripting మొత్తం త్రీ టైప్స్. సో మాడ్యులర్ అని రకరకాలు ఉంటాయి కానీ బట్ ఏదైనా కూడా బేసికల్లీ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ మెయిన్లీ డివైడ్ టు పిఓపి, ఓఓపి అండ్ స్క్రిప్టింగ్. కొత్త వాళ్ళకి వాట్ ఈజ్ పిఓపి సార్, వాట్ ఈజ్ ఓఓపి సార్, మాకు ఏం టచ్ లేదు ఇంతవరకు. సో నవ్ ద వాట్ ఈజ్ పిఓపి, అసలు పిఓపి అంటే ఏంటి, and then as same as the OOP అంటే ఏంది and the scripting అంటే this POP, first POP and any concept, these programming languages త్రీ టైప్స్ అనుకుంటున్నాం ఇక్కడ. సో సి లాంగ్వేజ్ కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, పాస్కల్ లాంగ్వేజ్ కావచ్చు, కోబాల్ లాంగ్వేజ్ కావచ్చు, ఎనీ లాంగ్వేజ్, పైథాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి లాంగ్వేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఐదర్ పిఓపి ఆర్ ఓఓపి ఆర్ స్క్రిప్టింగ్. It belongs to any one category. Definitely one category belongs అయి ఉంటుందండి. సో పిఓపి కేటగిరీ, ఓఓపి కేటగిరీ అండ్ స్క్రిప్టింగ్ కేటగిరీ. సో దిస్ పిఓపి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ద పిఓపి స్టాండ్స్ ఫర్ ఫస్ట్ పి ఫర్ ప్రొసీజరల్, తర్వాత ఓరియంటెడ్, తర్వాత ప్రోగ్రామింగ్. ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ కేటగిరీ అంటున్నారు దీని ఇక్కడ? ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి ఇది అయ్యేది ఇదండి. దిస్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పిఓపి ఫర్ ప్రొసీజరల్. అండ్ అదే విధంగా ఓఓపి ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఫస్ట్ ఓ ఫర్ నాట్ ద ప్రొసీజరల్, ద ఫస్ట్ ఓ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఇలా డివైడ్ అవుతుంది మన దగ్గర పిఓపి అండ్ ఓపి. సార్ స్క్రిప్టింగ్ అంటే చూద్దాం జాగ్రత్తగా. సార్ పిఓపి ప్రోగ్రామింగ్ ఏమవుతుంది కదా మనకి, ఏ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ ఫంక్షన్స్. ఈ ప్రోగ్రామ్ ఎలా డివైడ్ అవుతుంది? ఫంక్షన్స్. ఇప్పటిదాకా రాసిన డెఫ్ ఫంక్షన్ కానీ, లాంబ్డా ఫంక్షన్ కానీ, ఎనీ ఫంక్షన్, ఏ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ ఫంక్షన్స్ కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏమంటామంటే పిఓపి. అలా కాదు సార్, ఏ ప్రోగ్రామ్ డివైడ్ ఇంటూ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గా డివైడ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్క్రిప్ట్. OOP. It is called as a OOP. The feature is called the OOP feature. అలా కాదండి, a program divided into commands. A program divided into simple commands. It is called as a scripting. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫంక్షన్స్ లో డివైడ్ అయింది అనుకోండి, ద ఫీచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓపి. అలాగా నీ ప్రోగ్రామ్ అంతా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గా డివైడ్ అయింది అనుకోండి, ద ఫీచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓపి. అలాగా నీ ప్రోగ్రామ్ అంతా సింపుల్ కమాండ్స్ డివైడ్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్క్రిప్టింగ్. ఇక్కడ వాట్ ఆర్ ద ఓఓపి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? పాస్కల్ లాంగ్వేజ్ ఈజ్ పిఓపి ఫంక్షన్స్ ఉంటాయి అందులో. సి లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, కోబాల్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫోట్రాన్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ బేసిక్ లాంగ్వేజ్ ఇది ఫంక్షన్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా పిఓపి. అలా కాదు సార్, కంప్లీట్ గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ డివైడ్ అయ్యేది. C++ ఈజ్ ఏ ఓపి, జావా ఈజ్ ఏ ఓపి, స్కాలా ఈజ్ ఏ ఓపి, అపెక్స్ ఈజ్ ఏ ఓపి, గో ఈజ్ ఏ ఓపి, మూవ్ ఈజ్ ఏ ఓపి. ఇలాంటివన్నీ ఉంటే ఇది ఓపి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
స్క్రిప్టింగ్ అంటే నీ ప్రోగ్రామ్ కమాండ్స్తో డివైడ్ అయి ఉండాలి. నీ ప్రోగ్రామ్ కమాండ్స్తో డివైడ్ అయి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. VB స్క్రిప్ట్ ఈజ్ ఎ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. షెల్ స్క్రిప్ట్ ఈజ్ ఎ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్. మన పైథాన్ ఏంటి సార్? మన పైథాన్ పిఓపియా, ఓఓపియా, స్క్రిప్టింగా? పైథాన్లో ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి పైథాన్ ఏంటి? రైట్. పైథాన్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి పైథాన్ ఏంది? ఓప్స్. పైథాన్లో సింపుల్ కమాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి పైథాన్ ఏంటి? స్క్రిప్టింగ్. చూడండి, సింపుల్ కమాండ్స్ అంటే ఇది కమాండ్సే కదా. ఇంపోర్ట్ మ్యాథ్ ఈజ్ కమాండ్, మ్యాథ్ డాట్ పై ఈజ్ కమాండ్, మ్యాథ్ డాట్ ఈ ఈజ్ కమాండ్. ఓకే, మ్యాథ్ డాట్ ఈ ఈజ్ కమాండ్, మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 3, 5 ఈజ్ కమాండ్. ఇలా ఉంటే ఇప్పుడు అన్నిటిని ఏమంటున్నావు? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కంప్లీట్లీ ఫర్ కమాండ్స్. అంటే పైథాన్లో ఫంక్షన్స్ ఉన్నాయి, నార్మల్ ఫంక్షన్ ఉన్నాయి, లాంబ్డా ఫంక్షన్ ఉన్నాయి, రికర్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి, రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి పైథాన్లో. పైథాన్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, పైథాన్లో సింపుల్ కమాండ్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ కాల్డ్ స్క్రిప్ట్. సో పైథాన్ ఈజ్ నాట్ పిఓపి, పైథాన్ ఈజ్ నాట్ ఓఓపి, పైథాన్ ఈజ్ నాట్ స్క్రిప్టింగ్. పైథాన్లో ఆల్ ఫీచర్స్. పైథాన్ సపోర్ట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ పైథాన్ సపోర్ట్స్ పిఓపి, ఓఓపి and scripting features. Okay, scripting features, that is important point. అర్థమైందా క్లియర్ గా అందరికి? దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నౌ హియర్ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఓఓపి, అంతే కదా. పిఓపి ఫంక్షన్స్ చెప్పుకున్నాం ఎప్పటివరకు, అయిపోయింది ఫంక్షన్స్. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ? ఓఓపి. నౌ దిస్ వాట్ ఈస్ ఓఓపి సార్? ద ఓఓపి కాన్సెప్ట్స్. వీటిని ఏమంటున్నావు ఇప్పుడు ఇక్కడ? oops concepts. The concept is called as a OOP concepts. oops concepts. oops concepts. Enter oops concepts. This OOP stands for object oriented programming language. దీంట్లో ఏమైతుంది? A program divided into classes and objects. Right? Okay. Right? oops supports Python supports the following OOP concepts. Python ఏమేమి సపోర్ట్ చేద్దాం చెప్తున్నాం? The following OOP concepts. One is called as a Python support the classes. Python supports the objects. Python supports the data encapsulation. Python supports the data hiding, data abstraction. Hiding and all data abstraction. And Python supports the constructors. And the Python supports the destructors and inheritance. And the one more combination is a polymorphism. This is the what are the OOP concepts in Python? OOP concepts in Python: classes, objects, encapsulation, abstraction, constructors, destructors, inheritance, and polymorphism. The first concept is called as a classes. సార్ ఒక్క 1 వీక్ ఎవ్వరు కూడా దీంట్లో ఆప్షన్ గా నాకు వీల్లేదండి. అయితే మాత్రం అర్థం కాదు, నేనేం చేయలేను. ఈ 8 పాయింట్లు 8 రోజులు లింకులు ఉన్నాయి, రోజు డైలీ అన్ని లింక్ పాయింట్స్. ఇవన్నీ లింక్ లేకుండా లేదు. వాట్ ఈజ్ క్లాస్ అన్న దగ్గర నుంచి అన్నిటికీ లింక్ ఉంది దీంట్లో. నవ్ ద క్లాసెస్. సార్ క్లాస్ అంటే ఏంటి? ఎక్కడన్నా మనం దాకా ఇద్దరు ఆ క్లాస్ ఎక్కడ చూసామా? వాట్ ఈజ్ క్లాస్? జస్ట్ చూసారు, రోజు చూసాం. A = 7. టైప్ ఆఫ్ ఏ అనేది ఏ క్లాస్? ఇంటీజర్ క్లాస్. ఓకే, B = 4.2. ద టైప్ ఆఫ్ B అనేది ఏ క్లాస్? అంటే మనకి తెలియకుండా క్లాస్ అనేది చూసామా లేదా మనం ఫస్ట్ నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ S = క్రానిక్స్ అండ్ ద టైప్ ఆఫ్ S. ఫర్ ఎగ్జాంపుల్ A = range of 1, 11, 1. ద టైప్ ఆఫ్ ఏ టైపు? టైప్ ఆఫ్ ఏ టైపు? రేంజ్ టైప్. ఏ టైప్ అవుతుంది ఆటోమేటిక్గా? అది రేంజ్ టైప్. ఇలా ఆల్రెడీ మనం ఇవన్నీ చూస్తూ జరిగింది చాలా జాగ్రత్తగా. ఇదార్థ అంటే క్లాస్ అంటే ఆ క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? హియర్ ద పైథాన్ సపోర్ట్స్ ఓకే 2 types ఆఫ్ క్లాసెస్. వేరే లాంగ్వేజ్ కాదు, ఇక్కడ మాత్రం 2 types. వన్ ఈజ్ బిల్ట్ ఇన్ క్లాసెస్. ఇవన్నీ బిల్ట్ ఇన్ క్లాసెస్ ఉన్నాయి పైథాన్లో. బిల్ట్ ఇన్ క్లాసెస్ ఏంటండి? ఇంటీజర్ is one built-in class, float is one built-in class, built-in classes, and user defined
user defined classes. Sir, now what is built-in class? What is user defined class? What is built-in class and what is user defined class? Built-in class అంటే మీనింగ్ ఏంది ఇప్పుడు? ఆల్రెడీ దీస్ క్లాసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్. ఎంత రావాలి? The classes which are coming from దేని నుంచి రాస్తున్నాయి? Along with Python software. Along with Python software. These classes are called ఏ క్లాసులు అన్నాం? Built-in classes. ఓకేనా? అలా కాకుండా the classes which are defined by ఎవరు డిఫైన్ చేయాలి? The classes which are defined by programmer, which are developed by programmer. These classes are called user defined classes. వీటిని ఏమంటున్నాం? యూజర్ డిఫైన్డ్ క్లాస్. నువ్వు డిఫైన్ చేసే వాటిని ఏ క్లాసులు అంటున్నామండి? మనం డిఫైన్ చేసే వాటిని ఏ క్లాసులు అంటున్నాం? సాఫ్ట్వేర్ తో పాటు వచ్చే వాటిని ఏ క్లాసులు అంటున్నాం? బిల్ట్-ఇన్. అవునా కదా? అందరికి అర్థమైందా క్లియర్ గా? నౌ వాట్ ఈస్ ద బిల్ట్-ఇన్ క్లాసెస్ అండి? బిల్ట్-ఇన్ క్లాసెస్. సో బిల్ట్-ఇన్ క్లాస్ ఏంటి? బిల్ట్-ఇన్ క్లాసెస్ ఏమున్నాయి మన దగ్గర? ఇది కాన్సెప్ట్. దీంట్లో బిల్ట్-ఇన్ క్లాసెస్ ఏమున్నాయి? మనం రాసే కాదు, బిల్ట్-ఇన్ క్లాసెస్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ తో పాటు వచ్చే బిల్ట్-ఇన్ క్లాసెస్ ఏమున్నాయి? ఇప్పుడు అనుకున్నాం మనం a ఈక్వల్ టు 45. ద టైప్ ఆఫ్ a ఈజ్ బిల్ట్-ఇన్ క్లాస్. ఏ టైప్? ఇంటీజర్. b ఈక్వల్ టు 2.3. ద టైప్ ఆఫ్ a, ద టైప్ ఆఫ్ b ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బిల్ట్-ఇన్ క్లాస్. ఓకేనా? ఓకేనా? ఏమవుతుంది ఇక్కడ? టైప్ ఆఫ్ ఏ. సి ఈక్వల్ టు హలో. ద టైప్ ఆఫ్ సి ఏ టైప్ అవుతుంది? స్ట్రింగ్. ఓకే. ఆర్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 1,11,1 ఏ టైప్ అవుతుంది? డిఎఫ్ డిస్ప్లే. ఓకే. డిస్ప్లే. టైప్ ఆఫ్ డిస్ప్లే అర్థమైందా? ఇప్పుడు డిస్ప్లే అనేది ఏ టైప్ అండి? ఆర్ అనేది ఏ టైపు? రేంజ్ టైప్. టైప్ ఆఫ్ ఆర్ ఏ టైపు? ఏమైనా డౌట్ ఉంది ఇప్పుడు అందరికి? ఏ అనేది ఏ టైపు, బి అనేది ఏ టైపు, సి అనేది ఏ టైపు, ఆర్ అనేది ఏ టైపు, డిస్ప్లే అనేది ఏ టైపు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బిల్ట్-ఇనే. ఎగ్జాంపుల్ 1 ఏంది? ఏ ఏంది? ఏ టైప్. ఎగ్జాంపుల్ 2 ఏంటి? బిఏ టైప్. ఎగ్జాంపుల్ 3 ఓకే సిఏటి ఏ టైప్ అవుతుంది. ఎగ్జాంపుల్ 4 ఆర్ ఏ టైప్. ఎగ్జాంపుల్ 5 డిస్ప్లే అనేది ఏ టైప్. ఇవి కమాండ్ ప్రాంప్ట్ దగ్గర చేసి చూసుకోండి. ఇక్కడ చేయాలంటే ముందు ఏ కమాండ్ ఇవ్వాలి? మీరు ప్రింట్ కమాండ్ ఇస్తే మనకి ప్రింట్ అవుతుంది, నాకు తెలియదు. ఇవన్నీ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. ఓకే. బిల్ట్-ఇన్ క్లాసెస్. బిల్ట్-ఇన్ క్లాస్. వేరే లాంగ్వేజ్ బిల్ట్-ఇన్ క్లాసెస్ ఉండవు. ఇన్ పైథాన్ లో మాత్రం బిల్ట్-ఇన్ క్లాసెస్ ఉంటాయి. బట్ ద యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అంటే ఏంటి? ద క్లాసెస్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ప్రోగ్రామర్. దీస్ క్లాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. నౌ యూజర్ డిఫైన్డ్ క్లాస్ అనగానే సింటాక్స్ ఉండాలి. అసలు యూజర్ డిఫైన్డ్ క్లాస్ అంటే ఏంది? మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ ఏమంటాం? రైట్. వాట్ ఇస్ ద క్లాస్ అనే డెఫినేషన్ ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ నుంచి మెథడ్స్ అంటాం, ఫంక్షన్స్ అంటాం. మెథడ్స్ అంటే ఏంటంటే ఫంక్షన్స్. క్లాస్ లోపల ఉంటే వాటిని ఏమంటున్నాం? మెథడ్. ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఏ క్లాస్. వాట్ ఈజ్ క్లాస్ అండి? ఏమన్నా యూజర్ డిఫైన్డ్ క్లాస్ లో ఏముండాలి? దాంట్లో మనకి గ్రూప్ ఆఫ్ ఏముండాలి? గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. మెథడ్స్ అంటే ఏంటి? కొత్తగా అనుకోబాకండి. ఫంక్షన్. ఫంక్షన్ ఎలా రాయాలి? డిఎఫ్ ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, కోలన్ సింబల్, బాడీ ఆఫ్ ది ఫంక్షన్. అంతే కదా? బాడీ ఆఫ్ ది ఫంక్షన్. క్లియర్ ఇందులో ఐడియా ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్. లేదు ఇంకొక డెఫినేషన్.
ఇంకో డెఫినేషన్. A group of variables and methods. A group of variables and methods are together okay into a single unit. That unit is called a class. That unit is called as a class. A group of variables and methods or functions are together into a single unit. That unit is called as a class. అటువంటి యూనిట్ ఏమంటున్నాం? అటువంటి యూనిట్ ఏమంటున్నామా? దట్ యూనిట్ ఈస్ కాల్డ్ ఎ క్లాస్. ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆర్ టుగెదర్ సింగిల్ యూనిట్. దట్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్. ఏ ఉండాలి క్లాస్ సింటాక్స్ అండి? క్లాస్, వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ది క్లాస్? క్లాస్, క్లాస్ నేమ్, కోలన్ సింబల్. ఏ ఉండాలన్న దీంట్లో వేరియబుల్స్ ఉండాలి, లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్. తర్వాత ఏ ఉండాలి? లిస్ట్ ఆఫ్ మెథడ్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాస్. ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, ఏ గ్రూప్ ఆఫ్ మెథడ్స్ అన్నీ కలిపి ఒక దగ్గర ఉంటే అటువంటి దాన్ని ఏమంటున్నా ఇప్పుడు నువ్వు? ఈ రెండు కలిపి ఒక యూనిట్గా ఉండాలి. దట్ యూనిట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్. ఓకే రైట్. ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ మెథడ్స్ ఉండొచ్చు. హియర్ వాట్ హ్యాపెన్స్? ఇందులో ఈ సింటాక్స్ ప్రకారం ఏంటి సార్? ఈ సింటాక్స్ ప్రకారం ఏంది? హియర్ ఫస్ట్ వాట్ ఈజ్ క్లాస్, తర్వాత వాట్ ఈజ్ ద క్లాస్ నేమ్, వాట్ ఈజ్ కోలన్ సింబల్, వాట్ ఈజ్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్, వాట్ ఈజ్ మెథడ్స్. అంతే కదా? క్లాస్ అంటే ద క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్. నౌ క్లాస్ నేమ్ represents name of the class. Colon indicates beginning of the class. The colon indicates the beginning of the class. List of variables, okay, and methods are called members of the class. ఇది సింటాక్స్, కంప్లీట్ సింటాక్స్. క్లాస్ అనే కీవర్డ్ రాయాలి, క్లాస్ నేమ్ నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. బట్ దీంట్లో ఉండాలి వేరియబుల్స్ ఉండాలి, మెథడ్స్. ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఏమంటున్నా ఇప్పుడు నువ్వు ఇక్కడ? మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. ఇది సింటాక్స్ అండి. జస్ట్ ఐడియా కోసం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. ఇదేనా క్లాస్ సింటాక్స్ కాదా? ఇదేనా కదా క్లాస్ సింటాక్స్? ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ ఎంటీ క్లాస్. అసలు క్లాస్ లేదు మన దగ్గర. ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి ఏమనాలో? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ ఎంటీ క్లాస్. ఎంటీ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి? ఎంటీ ఫంక్షన్ క్లాస్ నేమ్ నీ ఇష్టం, ఏదో ఒక పేరు. క్లాస్ నేమ్ ఈజ్ హలో, ఓకేనా? క్లాస్ నేమ్ ఈజ్ ఫస్ట్, క్లాస్ నేమ్ ఈజ్ సెకండ్, క్లాస్ నేమ్ ఈజ్ లాస్ట్, క్లాస్ నేమ్ ఈజ్ టెస్ట్, క్లాస్ నేమ్ ఈజ్ శాంపిల్. నెక్స్ట్ వచ్చిన పేరు శాంపిల్ క్లాస్. ఆ తర్వాత ఎంటీ క్లాస్ కదా, ఏమీ ఉండకుండా క్లాస్ రాశాను. చూడు, కుదరదు కదా అలా. ఏమీ ఉండొద్దు. ఎంటీ క్లాస్ క్రియేట్ చేయాలంటే, ఎంటీ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఏమడాలి మీ దగ్గర? పాస్. ద పాస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎంటీ క్లాస్. నోట్ అని పెట్టి, ఓకే, ఏది పాస్ కీవర్డ్? పాస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్, ఏ పర్పస్ లో? క్రియేట్ ఎంటీ క్లాస్. అవసరం లేదనుకుంటే మాత్రం ఎంటీ కావచ్చు. దీన్ని ఇప్పుడు రన్ చేసుకోండి. అది కామెంట్లో పెట్టా కానీ ఎర్రర్ లేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ యువర్ క్లాస్ ఈజ్ ఎంటీ. యువర్ క్లాస్ ఈజ్ ఎంటీ. దీంట్లో ఏ వేరియబుల్స్ లేవు, ఏమీ లేవండి. యువర్ క్లాస్ ఈజ్ ఎంటీ. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. టు క్రియేట్ ఏ క్లాస్, సెకండ్ ఎగ్జాంపుల్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ క్లాస్, ఎంటీ క్లాస్ కాదు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏమంటున్నా? టు క్రియేట్ ఏ క్లాస్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ క్లాస్ విత్ సమ్ వేరియబుల్స్ అండి. ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? విత్ సమ్ వేరియబుల్స్. కంప్లీట్ దీంట్లో ఏముండాలి మన దగ్గర? సమ్ వేరియబుల్స్ ఉండాలి కంపల్సరీగా. ఏదో ఒక వేరియబుల్.
Write a program to create a class with variables, only variables. దీని కింద ఏ రాస్తాం? లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ రాస్తాం, లిస్ట్ ఆఫ్ మెథడ్స్ రాస్తాం. కానీ ఓన్లీ వేరియబుల్స్. ఒక వేరియబుల్ 10 ఇచ్చాం, ఒక వేరియబుల్ 25 ఇచ్చాం, ఒక వేరియబుల్ 45. ఏముంది ఇప్పుడు? క్లాస్ క్రియేట్ అయిందా లేదా? నా దగ్గర క్లాస్ క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందో, శాంపిల్ అనేది క్లాస్. శాంపిల్ ఈజ్ క్లాస్. క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ఏంటి ఇప్పుడు? ఏబిసి. క్లాస్ బయట లేవు. దీస్ ఆర్ బిలాంగ్స్ టు ద క్లాస్, దీస్ ఆర్ బిలాంగ్స్ టు ద ఇన్సైడ్ ద క్లాస్. ఇప్పుడు ఏని టచ్ చేయాలి? డైరెక్ట్ ఏ అంటే రాదండి. ప్రింట్ ఆఫ్ ఏ రాదు, ప్రింట్ ఆఫ్ బి రాదు, మనకి ఆన్సర్. ప్రింట్ ఆఫ్ సి రాదు. చూడండి, 10 రాదు మనకి వాల్యూ. అక్కడ ఏమంటుంది? బికాస్ A is a member of the class. A is member of the sample class. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏ వాల్యూ నీకు కావాలంటే ప్రింట్ ఆఫ్ శాంపిల్ డాట్ ఏ, ప్రింట్ ఆఫ్ శాంపిల్ డాట్ బి, ప్రింట్ ఆఫ్ శాంపిల్ డాట్ సి. అప్పుడు మాత్రం వాల్యూ వస్తుంది. దిస్ ఏ బిలాంగ్స్ టు ది శాంపిల్ క్లాస్, దిస్ బి బిలాంగ్స్ టు ది శాంపిల్ క్లాస్. ఇందాక ఎర్రర్, ఇప్పుడు వాల్యూ. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ క్లాస్. ఓకే, సార్ ఆల్ ఆఫ్ యూ. మనం అనేది క్లాస్. ఇది ఒక క్లాస్ క్రియేట్ చేసినాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ ఎంటీ క్లాస్. సెకండ్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ ఏ క్లాస్ విత్ వేరియబుల్స్. థర్డ్ ఎగ్జాంపుల్, ఒకవేళ కావాలంటే ఇంకా రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ క్లాస్ విత్ మెథడ్స్. ఓన్లీ మెథడ్స్, ఓన్లీ మెథడ్. దీంట్లో ఏముండదు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ క్లాస్ విత్ మెథడ్స్. మెథడ్స్ మీన్స్ ఫంక్షన్స్. ఫంక్షన్స్, ఫంక్షన్స్ ఎలా రాయాలి మరి? ఫంక్షన్, ఏ ఫంక్షన్ రాసుకో, ఏ మెథడ్ పెట్టుకో. డిఎఫ్ ఒక మెథడ్ M1 అనుకుందాం, కోలన్ బాడీ ఆఫ్ ది మెథడ్. అవును కదా? ఓకేనా? డిఎఫ్ M2 వన్ మెథడ్, బాడీ ఆఫ్ ది మెథడ్. ఏం లేదు. డిఎఫ్ M3 బాడీ ఆఫ్ ది మెథడ్. ఏం లేదు, పాస్. ఇప్పుడు ఏం చేసాం మనం ఇక్కడ? ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర? M1, M2, M3. ఇప్పుడు నువ్వు రాయాలి అంటే M1 కాల్, M2 కాల్, M3 కాల్. వస్తాయా? మరి ఏమని రాయాలి ఇప్పుడు మనం? నా రాసిన ప్రకారం ఏమని రాయాలి మనం వాటిని? ఇప్పుడు డైరెక్ట్ M1, M2 పెడితే రాదు. ఎలా రాయాలి వాటిని మనం ఇప్పుడు? శాంపిల్ డాట్ M1. హియర్ ఐ ఆమ్ రైటింగ్ ద శాంపిల్ డాట్ M1, డెవలపింగ్ ద శాంపిల్ డాట్ M2 అండ్ ద శాంపిల్ డాట్ M3. గుర్తుపెట్టుకోండి. అలా అయితేనే మనకి ఆన్సర్ వస్తుంది. బట్ ఎంటీ, బట్ దాంట్లో ఏముంది అక్కడ? ఎంటీ, 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 ఎంటీ. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ ఐ ఆమ్ M1 ఆఫ్ శాంపిల్ క్లాస్. ఇప్పుడు చెప్పండి నాకు, M1 కాల్ చేసినప్పుడు ఏం మెసేజ్ వచ్చింది? ఐడియా ఉందా లేదా? అందరు క్లియర్గా? ఐ ఆమ్ M1 ఆఫ్ శాంపిల్ క్లాస్. ఓకే, M2 కాల్ చేస్తాను, M2. M3 కాల్ చేస్తాను. అర్థమైందా లేదా? అందరు క్లియర్గా? ఓకే, అమ్మా రాదు. M1 డాట్ శాంపిల్ అంటావు, క్లాస్ నేమ్ డాట్ మెంబర్ నేమ్. ఇట్లా రాయకూడదు. M1 డాట్ శాంపిల్ అనకూడదు. దీని సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్ డాట్ మెంబర్ నేమ్, క్లాస్ నేమ్ డాట్ మెంబర్ నేమ్. హౌ టు యాక్సెస్ క్లాస్ మెంబర్స్, హౌ టు యాక్సెస్ క్లాస్ మెంబర్. నువ్వు అడిగిందా అని చెప్తున్నా. ఓకే, హౌ టు యాక్సెస్ క్లాస్ మెంబర్స్, హౌ టు యాక్సెస్ క్లాస్ మెంబర్స్. సార్ క్లాస్లో
ఏమన్నామని ఇక్కడ హౌ టు యాక్సెస్ క్లాస్ మెంబర్స్. ఎలా యాక్సెస్ చేయాలి క్లాస్ మెంబర్స్ని? దేని ద్వారా యాక్సెస్ చేయాలి? దేని ద్వారా? సింటాక్స్ ఏంటి ఇక్కడ మనకి? సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ డాట్ మెంబర్ నేమ్. క్లాస్ నేమ్ డాట్ మెంబర్ నేమ్. ఎగ్జాంపుల్, క్లాస్ నేమ్ ఈజ్ శాంపిల్ డాట్ ఏ. క్లాస్ నేమ్ ఈజ్ శాంపిల్ డాట్ బి. క్లాస్ నేమ్ ఈజ్ శాంపిల్ డాట్ నంబర్. అర్థమైంది లేదా క్లియర్గా? ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి.